లూకాసు వార్త లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాల వరకు మార్చి చదువుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 20వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డుతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రేపరులకు తండ్రి, ఘనమైన మీ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము. చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మీ స్వరం వినిపిస్తూ ఆరాధనకు యోగ్యులముగాను ఆరాధనలోకి పాత్రుడిగా మిమ్మల్ని మించి మీ యొక్క శిరస్సు కింద అతకబడిన అవయవములుగా మీరు మేము వేరు కాదని బహు సమీపస్థులము అనేటటువంటి తాత్పర్యముతో ఆరాధించడానికి శక్తివంతులగినట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూస్తున్నటువంటి విధానంలో గొర్రెలు కాచుకునేటటువంటి కాపరులు పొలములో నుండి రాత్రి వేళ గొర్రెల మందలను వారు కాచుకుంటూ ఉంటున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వారు అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి వారు మరి ఒక పని కొరకై ఇంటిని, అదే సమయంలో వారు సుఖములు సౌఖ్యములు కోల్పోయి పని కొరకు, ఏం పని అంటే గొర్రెలను కాచుకునేటటువంటి పని, వారు ప్రత్యేకింపబడుతూ వచ్చారు. రాత్రి వేళ అంటే భయమును కల్పించేటటువంటి,
కొంత ఆందోళనను, కలవరాలను కలిగించేటటువంటి. రాత్రి అంటే దొంగల భయం. రాత్రి అంటే మరి వారి జీవితాల్లో ఆ భయముతో వారు ఉంటున్నటువంటి సమయం. ఏది కనపడ్డా వాళ్ళకి భయమే. అందుకనే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి వాళ్ళకు ఏది కనపడ్డా భయమే. ఎక్కువ వెలుగు కనపడ్డ భయమే, ఎక్కువ చీకటిగా ఉన్న భయం. ఆ చీకటిలో ఏది వస్తున్నా, విష జంతువు వస్తున్న భయమే, విష జంతువు కాంతి వస్తున్న భయమే. అంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకే ఎందుకు ప్రభు మొదటిగా అంటే దూత వారికి కనబడుతూ వచ్చిందంటే, వారికంటూ లోకముతో స్నేహము లేక, లోకము యొక్క సుఖముల్లో చిక్కుకొనక, ఒక పని నిమిత్తం వారు పడుతున్న ప్రయాస, అదే సమయంలో వారి గొర్రెలు కాపర్లు గొర్రెలను ఎందుకు కాయాలి? ఏమి గొర్రెలను కాయకపోతే ఏమి ఉపయోగం ఉండదా? ఇంకో రెండవ జాబ్ ఉండదా? వాళ్ళ సంపాదన కొరకు గొర్రెలను ఎందుకు కాయాలంటే, గొర్రె ఏం చూపిస్తుందంటే అది యేసుక్రీస్తు ప్రభువారికి, అంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన యొక్క గుణములను, ఆ లక్షణములను, ఆ భరించేటటువంటి ఆ బాధను, లేకపోతే మౌనముగా ఉండేటటువంటి స్వభావం, అవన్నీ కూడా అది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఏం చూపిస్తుందంటే, గొర్రెలు పస్కా పండుగ వచ్చినప్పుడు శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొని వెళ్ళి వాటిని వధిస్తారు, వారు కలిసి తింటారు. అట్లాగే గొర్రెలు దేనికి ఉపయోగం అంటే, మనిషి పాపం చేసినప్పుడు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆ గొర్రెను తీసుకొని వెళ్ళి తన పాపములకు బదులుగా ఆ గొర్రె మీద చేతులుంచి, మానవుని పాపములు ఆ గొర్రె మీద భరించి, దానిని మరి ఆ బలిగా అర్పించి, నా పాపం పోయిందిలే అనేటటువంటి ఆ విశ్వాసం కలిగించడానికి ఈ గొర్రెలు అంటే. కనుక గొర్రెలు అంటే ఏదో మనము పండగలకు కోసుకొని తినేటటువంటి పద్ధతి కాదు, కానీ అది యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాపి అయినటువంటి మానవుని విషయంలో చేయాల్సినటువంటి పని, ఆ పనిని సూచించేటటువంటి గొర్రెగా ఉంటూ ఉన్నది. అందుకనే ఆ గొర్రెల కాపర్లకు యేసుక్రీస్తు ప్రభువారు విషయమై దూత కనపడుతూ వచ్చింది. మరలా ఈ విషయం ఇంకా స్పష్టంగా మనకు అర్థం కావాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటానికి ముందు బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఏం చేస్తున్నాడు? అరణ్యములో ఒక కేక. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఎవరు ఇది ప్రకటిస్తున్నారంటే, బాప్తిస్మిచ్చు యోహాను ప్రకటిస్తూ ఉంటున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను ఎట్లా ఉన్నాడు అంటే, యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొను వాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారం. ఆ సమయమున మరి అక్కడున్నటువంటి వారందరూ వచ్చి పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచు ఉండేది.
దీనికంటే ముందు మనం ఇంకొక వాక్యాన్ని చదువుకుంటాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము. ఆ, 1వ అధ్యాయము. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 6వ వచనం. యోహాను ఒంటె రొమ్ము వస్త్రం మొల చుట్టూ తొలగట్టు ధరించుకున్నవాడు, అడవి తేనెయు మిడతలను తిన్నవాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను. చూడండి, ఆయన నాకంటే శక్తిమంతుడు ఇంకొకరు వస్తున్నారు అనేటటువంటి దీనత్వం కలిగినటువంటి యోహాన్, బాప్తిస్మిచ్చే యోహాన్. ఇంకా యోహాన్లో ఉన్నటువంటి ఇంకొక సుగుణం ఏంటంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఇది బాప్తిస్మిచ్చే యోహాను పుట్టక ముందు ఎలిజబెత్ జకరేయులకు దేవుని దూత సెలవిస్తున్న మాట ఏంటంటే, యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను ఎవరంటే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడు. ఏలియా ఎటువంటి వాడు? ఏలియా ఎటువంటి వాడంటే ఆయన మళ్ళీ ప్రకటన చేస్తాడు. ఏమని? మీరు ఎవరిని సేవిస్తారు, మీరు ఎవరితో ఉంటారు, నాకు సంబంధం లేదు కనుక మీరు దేవుని వైపు ఉంటారా లేకపోతే బయలు ప్రవర్తన వైపు ఉంటారని ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి బాప్తిస్మిచ్చు, అదే ఏలియా. ఎందుకంటే ఏలియా గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ సమయంలో? బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? గొర్రెల కాపరులు గురించి ఎందుకు చెప్పుకుంటూ ఉంటున్నామంటే, వీరంతా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అట్లాగే ఉన్నారు. వీరు ఎట్లాగ ఉన్నారో ఆయన కూడా శరీరధారి అయి భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధముగానే ఉంటూ ఉంటున్నాడు అన్నమాట. రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. 18వ అధ్యాయము 31వ వచనం. 18:31. ఆ 21. ఏలియా జిల్లందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తమలపాకుల మధ్య తడబడుచున్నారు? యెహోవా దేవుడైతే ఆయన్ను అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలకకపోయారు. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించున్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 400 మంది ఉన్నారు. అందరూ వచ్చారా?
మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మీరు ఆరాధన ఏది పడితే అది చేస్తారు కదా! హ్మ్. రెండొచ్చా మొదలెట్టా అన్నట్టు మళ్ళీ స్టార్ట్ చేయాలనమాట. చదవబడిన లేఖన భాగం ఏందంటే, లూకాసు వార్తలో గొర్రెల కాపరుల దగ్గరికి దూత వచ్చింది. ఆళ్ళ దగ్గరికే మొదట ఎందుకొచ్చింది అనేది చదువుకుంటున్నాం కథ. ఆళ్ళ దగ్గరికే ఎందుకు వచ్చింది? ఏమి జ్ఞానుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఫస్టు. లేతే పెద్ద పెద్ద సావుకారుల దగ్గరికెళ్ళొచ్చు కదా! వాళ్ళ దగ్గరికే ఎందుకు దూత వచ్చిందంటే, వాళ్ళు ఇంటిని, సుఖమును, సౌఖ్యమును విడచి గొర్రెలను కాయటానికి వారు ప్రత్యేకింపబడి అరణ్యములో జీవిస్తున్నటువంటి వారు. వారు ఎవరి స్వభావాన్ని పోలి ఉన్నారంటే, బాప్తిస్మిచ్చు యోహాను స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఆయన స్వభావం ఏంటి అంటే, ఆయన అరణ్యములో ఉంటూ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించువాడెవడని కేకలు వేస్తున్నప్పుడు, ఆయన మాటకు విధేయులై నమ్మి బాప్తిసం పొందుతూ వచ్చారు. అదే స్వభావం ఎవరికి ఉందంటే ఏలియాకుంది. ఎందుకంటే ఏలియా స్వభావము, ఏలియా యొక్క శక్తియు, ఆత్మయు కలిగినటువంటి వాడు యోహాను. ఇతనికి యోహాను అని పేరు పెట్టండి అని ముందుగానే నిర్ణయించారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎట్లాగా ముందుగా నిర్ణయించారా లేదా? పుట్టకముందే పేరు నిర్ణయించారా లేదా? చూడండి, మత్తయి సువార్త 1 అధ్యాయం 21. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. పేరు పెట్టుదు. ఇక్కడ మనము బాప్తిసం యోహానుకి కూడా పేరు పెడతాం. ఆయన ఎవరు అంటే, ఆయన మరలా చదువుకుంటాం. లూకాసు వార్త 1 అధ్యాయం 17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడాయి. ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. కనుక ఈయన ఎవరు అంటే, తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి. అంటే మనుషులను వారి పాపం నుంచి వారిని ఒప్పించి వారికి బాప్తిస్మం అంటే దేవుని వైపు తిప్పటానికి. ఇటువంటి స్వభావం కలిగినటువంటి వాడు మరి బాప్తిస్మం యోహాను. ఆయన మరి మాట్లాడుతున్నప్పుడు చాలా కఠినమైన మాటలు అన్నమాట. ఎంత కఠినమైన మాటలు అంటే, 3వ అధ్యాయము మత్తయి సువార్త 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోను సద్దుకాయుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఆ విధంగా చెప్పినప్పుడు మరి వాళ్ళు లోబడ్డారు. చాలా కఠినమైన మాటలు చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం చదువుతూ ఉంటే ఏలియా విషయంలో కూడా మనం చదివినటువంటి ఆ యొక్క రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము, రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయన్ను అనుసరించుడి, బయలు దేవుడైతే వాళ్ళని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట నేను పలకక
ఏలియాను ఒక్క మాట కూడా పలకల. అంటే ఎదిరించే వాళ్ళు లేరు. అయినా కానీ ఈయన పాపముల గురించి, నీతిని గురించి, రాబోయే ఉగ్రతను గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ పని ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవునిది. అందుకని పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటి అంటే రాబోయే ఉగ్రత నుంచి, నీతిని గురించి, తీర్పుని గురించి ఏం చేస్తూ ఉంటాడు? ప్రకటిస్తూ ఉంటాడనమాట. కనుక ప్రకటించేటటువంటి ఆ స్వభావం అందుని బట్టి మన జీవితాల్లో కూడా మనము ఈ దినము మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము కూడా పాపంలో ఉన్నాం, దోషంలో ఉన్నాం. కనుక మన జీవితాలు కూడా మరి దేవునికి విరోధంగా ఉన్నాయి. మనము కూడా ఆ స్వరం విన్నాం, మనం రక్షింపబడ్డాం, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము. విశ్వాసం ఉంచిన నాటి నుంచి కూడా ఏలియా ఎట్లాగా సుఖ జీవితమును కాక అరణ్యంలో ఉన్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను కూడా మరి ఒక యాజకుని యొక్క కుటుంబములో జన్మించి కూడా అరణ్యములో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా రాజరికము కలిగి దేవుని కుమారుడై ఉండి, సర్వ సృష్టికర్త అయ్యండి, సకల ఆశీర్వాదములు ఇచ్చే ఘనత ఉండి, మరి సింహాసనాసీనుడై సమస్తమును నోటి మాట చేత పరిపాలించేటటువంటి ఆ ఘనత వహించినటువంటి ఆ స్థానములో ఉండి ఈ మన ప్రభువు కూడా ఏం చేస్తా వచ్చాడు? మన ప్రభువు కూడా అరణ్యంలోనే ఉంటా వచ్చాడు. అందుకనే పగలంతా ఏం చేసేవాడు? స్వస్థతలు, బోధలు. రాత్రంతా ఏం చేసేవాడు? అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అరణ్యవాసి అన్నమాట. ఎందుకంటే మన జీవితంలో మనము కూడా ఈ భూమి మీద ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఇక్కడికి వచ్చాము. మనము కూడా మరి అందరిలాగే ఇక్కడ సుఖ విలాసమైన జీవితాలను జీవించట్లా. మందిరము కూడా ఏదో వస్తాము, ఆరాధించుకుంటాము, 4 చేపలు మడిచి వేసుకొని ఆ రూమ్లో పడేసి పోతామంటాం. కొన్ని ప్రదేశాల్లో ఎట్లా ఉందంటే మందిరం అంటే సొలొమోను రాజు దర్బార్లాగా ఉంటుంది. చూడండి, సొలొమోను పరిపాలన, రాజుల పరిపాలన, ఆ పరిపాలన తర్వాత మొత్తం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. దేవుడంటే భయం లేకుండా అయిపోయింది. ఒక ఆరాధన యొక్క పద్ధతి పోయింది. అందుకని ఏలియా రావాల్సి వచ్చింది. సొలొమోను మన ఈ యొక్క హెబ్రోను క్రమంలో కూడా హెబ్రోను క్రమంకు ముందు ఏముంది? హెబ్రోను క్రమంకు ముందు ఏమి మరి క్రమాలు లేవా? లూథరన్ ఉంది, సిఎస్ఐ ఉంది, బాప్టిస్ట్ ఉంది, అట్లాగే మరి చాలా ఉన్నాయి. వాళ్ళంతా ఏంటంటే ఆదివారం రావాలి, ఒక గంట సేపు ఒక 4 పాటలు పాడుకోవాలి, ఆ పుస్తకం లేదు ఉంది అది రోజు చదువుకోవాలి ప్రతి ఆదివారం. ఆ చెప్పిన వాక్యం, అక్కడ రాసిన వాక్యమే 4 రిఫరెన్స్లు, దాని గురించి ఒక 20 నిమిషాలు బోధ ఉంటుంది. ఆమెను అనుకోవాలి, కానుకలు పట్టుకోవాలి, పోవాలి. అట్లా ఉండేది. అటువంటిది ఏమైందంటే చిన్న పూరిపాక వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఆరాధించుకుంటూ, ప్రార్థించుకుంటూ, వాక్యం వింటూ, బలలో పాల్గొంటూ, అక్కడ తెచ్చుకున్నవి వండుకొని తినటం, లేకపోతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని అక్కడే కూర్చొని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసుకొని తిని సాయంత్రానికి మళ్ళీ నడుచుకుంటా పోవటం, నడుచుకుంటా రావటం, నడుచుకుంటా పోవటం. అట్లా జరుగుతున్నటువంటి ఈ సంఘ సావాసం మళ్ళీ పూరుగుడిసెలు ఏమవుతూ వచ్చినాయంటే రేకుల షెడ్లు అవుతూ వచ్చింది. రేకుల షెడ్లు ఏమవుతూ వచ్చినాయంటే రేకుల షెడ్లు పూరుగుడిసెలో జనం ఎక్కువ ఉంటాన్ని బట్టి రేకుల షెడ్లు కట్టుకున్నారు. రేకుల షెడ్లు కూడా జనం ఎక్కువ అవటాన్ని బట్టి
పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. ఆ రేకుల షెడ్లు ఉన్నప్పుడు ప్రభా ఇరుకులోంచి విశాలతలోకి పంపించామని వాళ్ళు పాట పాడుకుంటూ పెద్ద బిల్డింగులో కడతారు. బిల్డింగుల క్రింద అంతా ఏసీలు అంతా. ఆడకెళ్ళిన దగ్గర నుంచి అదొక రాజదర్బార్‌లాగా తయారవుతుంది. ఎవడేం తిన్నాడు? ఏం చేస్తున్నాడు? ఎవరొచ్చారు? ఎవరు పోయారు? ఎంతసేపు కూర్చున్నారు? ఎంతసేపు పోయారు? కనుక ఎవరు సుఖం ఉన్నారు? మనిషి మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ అయింది. పెట్టడం వల్ల గ్రూప్ రాజకీయాలయింది. గ్రూప్ రాజకీయాల వల్ల అవ్వటం వల్ల ఇరుకులో ఉన్నాము, విశాలతలోకి వచ్చాం అని పాటలు పాడుకుంటూ వెళ్ళినోళ్ళు, ఆ వెళ్ళిన జనము ఆడ విశాలత కాదు కదా, ఆడ అంతా ఖాళీయే. ఏ మందిరానికి వెళ్ళినా 1000 మంది పట్టే మందిరంలో 300 మంది, 250 మంది, 200 మంది, మళ్ళీ ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళ కలవు, ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళకి కలవు. ఎందుకు? ఇప్పుడు మనము రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్ళామనుకో, మనకి దేవుడు గుర్తొస్తాడా? అక్కడ లొకేషన్లు గుర్తొస్తాయా? ఏం గుర్తొస్తాయి? అసలు దేవుడే గుర్తురాడు మళ్ళీ దాంట్లోంచి బయటకు వచ్చింది దాకా. గుర్తు చేసుకుందామన్నా గుర్తు రాడు. ఎందుకు? సౌందర్యం అంతా చక్కగా ఉంటుంది. అదే మనము ఒక ఇరుకు మార్గంలో వెళ్ళామనుకో, ఆడేం దొరకట్లేదు అనుకో, ఏం దేవుడా ఇక్కడేం దొరకట్లేదు, నువ్వు నిజమైన దేవుడు అయితే కనీసం నాకు తినటానికి చిన్న రొట్టె మొక్క లేకపోతే ఒక గ్లాసుడి నీళ్ళు ఎవడో ఒకడు వచ్చి ఇచ్చేటట్టు నాకు నా ఎడల కరుణ చూపని ప్రభువుని తలుసుకుంటూ ఉంటాం. ఫిల్మ్ సిటీలోకి వెళ్ళామంటే అసలు ఆలోచనే ఆ సంఘాలన్నట్టే తయారైనవి. పెద్ద పెద్ద సంఘాలు మళ్ళీ ఏసీలు పెట్టుకుంటారు. ఏసీలు ఎందుకు పెట్టుకున్నారు? మంచిగా గాలి వస్తుంది కదంటే, లేదు పక్కన వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు. ఏసీ పెట్టుకుంటే ఏమవుతుంది? సౌండ్ ప్రూఫ్. ఏసీ అని చెప్పరు, ఏమని చెప్తారు? సౌండ్ ప్రూఫ్. సౌండ్ ప్రూఫ్ అంటే ఇంకా గోడ దాటి బయటికి సౌండ్ వెళ్ళదు. సౌండ్ ప్రూఫ్ పెట్టుకున్నాం కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి ఏసీ పెట్టుకోవాలి. చాలా మందిరాలు సిటీలో మందిరాలు, ఈ మధ్యలో అన్ని మందిరాలకు వెళ్తున్నాను కాబట్టి చాలా మందిరాలు ఎట్టాగా ఉన్నాయి. అసలు సేవకులు ఇళ్ళు ఉంటాయి, అసలు ఎట్లా ఉంటాయి అంటే రాజదర్బార్లు ఉన్నట్టే ఉంటాయి. గెస్ట్ హౌస్లు ఉంటాయి, గెస్ట్ రూములు అన్నీ ఉంటాయి, ఏసీలు ఉంటాయి, అసలు మంచాలు ఉంటాయి, బెడ్లు ఉంటాయి. అసలు ఎన్ని అరేంజ్మెంట్స్ అన్ని అరేంజ్మెంట్స్. ఎందుకు వస్తున్నాయి అంటే మనిషిలో మళ్ళీ ఏమొచ్చింది? సావాసము. అసలు ఈ సావాసము ఎట్లా పుట్టింది అంటే, ఒక విధంగా చెప్పాలంటే సొలొమోను రాజదర్బార్లో నుంచి ఏలియా అరణ్యములో ఎలుగెత్తి అరిచేటటువంటి ఒక కేకలాక పుట్టుకొస్తూ వచ్చింది. ఏమి భక్ష్యం బ్రదరు, సొలొమోను సుఖ సౌఖ్యాల కంటే ఎక్కువ అనుభవించలేడా? అనుభవించే స్థాయిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు భక్ష్యం బ్రదరు? ఆ స్థాయిని విడిచిపెట్టి స్వార్థ ప్రకటిస్తూ రైల్వే ప్లాట్ఫామ్స్, బస్ స్టాండ్లు అర్ధరాత్రులనక పగలనక తిరుగుతూ స్వార్థ ప్రకటిస్తూ ఒక ఏలియా వలె, ఒక బాప్తిస్మ యోహాను వలె యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు పగలంతా కష్టపడి సాయంత్రము ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళినట్టు ఆ విధంగా ప్రయాసపడి ప్రారంభించినటువంటి సహవాసం. ఇవన్నీ ఎందుకు చెబుతుంటున్నానంటే, మనకి ఇంకా అవి రాలా. ఏవి రాలా చెప్పండి? ఇంకా మందిరంలో సుఖ సౌఖ్యాలు కలిగిన వాతావరణాలు రాలా. ఇంకేం రాలేదు? మన ఇంట్లో కూడా అంత సుఖమైనటువంటి అరేంజ్మెంట్స్ కలిగిన ఇల్లు కావు మనందరి ఎటువంటి ఇల్లు? ఇరుకు. మరి మన సొంత ఇల్లు కాదు,
అది ఇప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు మూటా ముళ్ళే సర్దుకొని పోవాలి. ఏది మంద కాదు. అంటే ఎన్ని ఎందుకు చెబుతుంటున్నామంటే, మనకి ఆ దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి ఆ మార్గము చాలా దగ్గరగా ఉన్నదనమాట. మనం చాలా దగ్గరలో ఉన్నాం. మనం పెరిగిన వాతావరణం అటువంటిది. చాలామంది అంటారు మనోళ్ళే, బ్రదరు మీరేదైనా ఒక స్థలం కొనుక్కున్నట్టయితే మేము కూడా కొనుక్కునేవాళ్ళం కదా! అప్పుడెంత? 400, 500 గజం. ఆ! ఓ 40,000 పెడితే 100 గజాలు వస్తాయి. ఇప్పుడేమో 40,00,000 పెట్టినా రాగలా. అంటే 40,000 పెట్టితే 100 గజాలు కొనుక్కుంటే ఇంక సరిపోతది. అదే దేవుడా? కాదు కదా! మనం వచ్చింది దేనికీడ? ఉద్యోగం చేసుకోవడానికి, పిల్లల్ని దైవిక క్రమంలో మంచిగా చదివించుకోవడానికి. అంతా సెట్ అయిన తర్వాత ఉంటే వీడుంటాం. పోతే మళ్ళా మనకి ఇంటి దగ్గర ఉంటాయి కదా! ఏదో గజమో, 2 గజాలు మళ్ళీ స్థలాలు. ఆడకెళ్ళి మళ్ళీ మా ఊరోళ్ళమని అక్కడ స్థిరపడుతూ ఉంటాం. మనం కూడా ఏంటి, భూమి మీదకొచ్చాం. మరలా భూమి నుంచి మళ్ళీ ఎక్కడికెళ్ళాలి? స్థిర నివాసమైన పరలోక రాజ్యానికి వెళ్ళాల్సినటువంటి వారు. ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉంటున్నానంటే, మనము ఆరాధనలకు యోగ్యులం. ప్రభువు కూడా ఆరాధనకు యోగ్యుడు. అంటే మనం ఆరాధించడానికి ఆయన యోగ్యుడు. మనము ఆరాధించే స్థాయికి మనం యోగ్యులం. దేవుడు మనల్ని అట్లా సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. మనకి సుఖ సౌఖ్యాలు ఇంకా టచ్ కాల. కారణం ఏంటంటే, మొదటి నుంచి ఒకే వాక్యమునకు లోబడుతూ వచ్చాం. ఒకే విధానంలో ఆరాధిస్తూ వచ్చాం. అందరం ఒకే కుటుంబముగా ఉంటూ ఉంటున్నాం. బాధో, కష్టమో, ఆనందమో, సంతోషమో అందరం కలిసే పంచుకుంటూ ఉంటున్నాం. ఒక కుటుంబంలాగా ఉంటున్నాం కనుక, ఆ కుటుంబం తండ్రి దేవాతి దేవుడు కనుక ఈరోజు ఏలియాలాగా మనం ఉండొచ్చు. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో జరిగినట్టు జరగవచ్చు. గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ రాత్రులు ఎట్లాగా వాళ్ళు భయంతో ఉన్నారో, మనం పిల్లలను మనం కాచుకుంటూ భయంతో పిల్లలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాడి భద్రతల నిమిత్తం మనము ఉండొచ్చు. వాళ్ళు అట్లా ఉన్నారు. వాళ్ళు దేవుని రాజ్యంలోనికి వెళ్ళారు. మనము ఇట్లాగే ఉన్నాం. మనము కూడా రేపు దేవుని రాజ్యంలోకి వెళ్తామని సంతోషం. కనుక ఒక ఏలియా పక్కన ఒక ఆహాబు రాజు ఉంటాడు. ఎప్పుడు ఏలియాని సర్వనాశనం చేయడానికి. ఒక ఏలియా పక్కన ఒక యెజబెల్ రాణి ఉంటుంది. ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు కలిగి ఉండటానికి. అట్లాగే ఒక బాప్తిస్మిచ్చి యోహాను పక్కన ఒక హేరోదు ఉంటాడు, శిరచ్ఛేదనం చేయించడానికి. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారి పక్కన ఎప్పుడు శాస్త్రులు పరిచయులు ఉంటారు. ఎప్పుడు సిలువేద్దామా, ఎప్పుడు చంపుదామా అని. వారు చంపినా, వారు సిలువేసినా, వారు శిరచ్ఛేదనం చేసినా, ఏది చేసినా కానీ వీరు మాత్రం దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. వాళ్ళు భ్రష్టులై హెరోదు రాజు జీవితం పురుగులు బట్టి చనిపోతూ వచ్చింది. ఆహాబు జీవితం ఎట్లా పోయాడో మనకు తెలుసు. శాస్త్రులు పరిచయుల యొక్క పాపాలు, వాళ్ళ పాపాలు ఎంత అంటే, అప్పుడు పిలాతు అంటాడు, అయ్యా ఈ నీతిమంతుడు మేము సిలువ వేయటానికి నాకు మనసు ఒప్పలేదు. ఈ పాపము మీ మీద మీ పిల్లల మీద ఉండును కాకంటే, అవును మా మీద మా పిల్లల మీద ఉండును కాకని వాళ్ళు అట్లా అంత భయంకరంగా అట్లా చేయటాన్ని బట్టి వారి జీవితాల్లో ఎక్కడా కూడా సమాధానం లేకుండా వారికి రావాల్సిన రక్షణ జనం అన్ని జనులైనటువంటి మనకు వస్తూ వచ్చింది. ఈ సంవత్సరం అంతంలో ఉన్నాం. మనం ఏ మార్గంలో ఉన్నాం చెప్పండి ఇప్పుడు? వాక్యం అర్థమవుతుందా? ఏంటిరా ఆరాధన అంటే దేవుడి గురించి 4 మాటలు చెప్పాలి కదా. పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, శక్తి కలిగిన వాడు అని 4 వాక్యాలు చెప్పాలి కదా. జై అంటున్నారా? ఏ మార్గంలో ఉన్నామంటే దేవునికి సమీపమైన మార్గంలో ఉన్నాం మనం. దేవుని పోలిక చొప్పున భూమి మీద
దేవుడు కోరుకున్న మనుషుడు ఎట్లా ఉండాలో అట్లా ఉంటున్నాం. ఇంకా సుఖాలు అలవాటు పడడం మనకి. అవి పడవు కూడా. అవి అలవాటు రావు. దాన్ని మనం కాపాడుకోవాలి కదా! మంచిగా సమయానికి రావాలి. దేవుడిని ఆరాధించుకోవాలి. వారం మొత్తంలో ఎంతసేపు వస్తాం దేవుని మందిరానికి? ఎంతసేపు? ఎప్పుడైనా మన జీవితంలో ఆదివారం ఏ పని పెట్టుకోకుండా, అంట్లుంటే ఉన్నాయి, బట్టలు ఉతికితే ఉతికే పద్ధతి ఉంటుంది, అన్నీ పక్కన పడేసి ఉదయాన్నే అంతా కొంచెం టిఫిన్ చేసుకొని బాగా బరీగా తిని మందిరానికి వచ్చి ఆరాధించుకొని మళ్ళా వెళ్ళి మీకు ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే అది చేపలో లేకపోతే చికెనో మటనో తెచ్చుకొని శుభ్రం వండుకొని తినండి. అవన్నీ వండుకొని ఇక్కడికి రావటం వల్ల మీకు వాక్యం కంటే వాటి వాసనలు ఆడండ వాసనలు ఏడు కొడతా ఉంటాయి. అర్థమైందా? ఏం కోల్పోతున్నాం మనం? ఇంత దాకొచ్చి అదే సామెత ఉంటుంది చూడు, ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల, ఆ టైప్ అయిపోయింది మన పని. ఇంత మనం ఓర్చుకొని సహించుకొని దేవుని మందిరానికి ఇంత అడాప్ట్ అయ్యి ఇంత కనెక్ట్ అయ్యి ఆ క్రమానికి కనెక్ట్ అయ్యాం మనం. క్రమం అంటే ఏదంటే ఇప్పుడు ఉన్న క్రమం కాదు. ఇప్పుడు మందిరాల్లో అంతా కూడా షో పుటప్లు అనమాట. ఎవడు పని చేస్తున్నాడు, ఎవడు పని చేయట్లేదు, ఆడి పని ఎందుకు చేయాలి, ఆడే ఎందుకు సుఖం అనిపించాలి, ఆడికి ఒక రూమ్ ఎందుకు ఉండాలి, కనుక ఆడికి 2 ముక్కలు ఎందుకు పడాలి, వీడికి ఒక ముక్క ఎందుకు పడాలి, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఆధిపత్యం పొరైపోయి ఇక నేను మన ఇల్లు గద్వాల సంఘానికి, ఏమండి ఇంతమంది వచ్చారు కదా, క్రిస్మస్కి మంచిగా భోజనం పెట్టచ్చు కదా అంటే, ఎక్కడ పెడతాం బ్రదర్? ప్రేమ విందు అంటేనేమో ప్రార్థన చేస్తారు, ప్రేమ లేని విందులు అయిపోయినాయి అని. వాళ్ళు ప్రార్థన చేస్తారంట, ఏమని? ప్రేమ విందులో ప్రేమ లేదని ప్రార్థన చేస్తారు బ్రదర్. ఇక ఆ విధంగా ప్రార్థన చేస్తే మేము ఆడ పెడతాం ప్రేమ విందులు? అందువల్ల కనీసం క్రిస్మస్కి ఒక అంత ఇది కూడా ఇవ్వలేదు అసలు. ఒక కేక్ ముక్క కానీ, కనీసం ఏదన్నా బటర్ మిల్క్ కానీ, అదేమి టీలు కానీ ఏమి ఇవ్వాల. ఏదో ముఖాలు వికారంతోనూ సంతోషము లేదు, ఆనందము లేదు, క్రీస్తు వారిలో పుట్టారని ఇది లేదు. ఎందుకంటే గొడవలు 2 గ్రూపుల మధ్య రోజు గొడవే, రోజు తనలాటలే. మళ్ళీ మందిరం చూస్తే 1000 మంది పెట్టే కెపాసిటీ ఉన్న మందిరం. ఒక్కొక్క ఫ్లోర్లో 500 మంది పడతారు. అట్లా 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఇంకా ఉంది స్థలం. కనీసం 5000 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఆ స్థలం అది. హెబ్రోన్ లాంటి అంత పెద్ద మందిరం. తీరా చూస్తే గొడవలు. ఆ మందిరం ఏ మందిరానికి వెళ్ళినా అదే గొడవ. ఏదో వాక్యము ఏరియా లాగా ఉండాలని చెబితే వాళ్ళకి నచ్చదు. ఏమి నచ్చుతుంది వాళ్ళకి? ఇక పరమగీతాల్లో సొలొమోను గురించెను సొలొమోను గురించి చెప్పాలి నేను. అట్లా చెబితే నచ్చుతుంది. కనుక ఏలియా గురించి, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి అట్లా చెబితే మరి అక్కడున్న సంఘ పెద్దలకు నచ్చదు, విశ్వాసులకు నచ్చుతుంది. విశ్వాసుల్లో 90% వాళ్ళు అట్లాగే జీవిస్తారు. పెత్తనాలు చేసేది ఎంతమంది? 10% చేస్తారు. వాళ్ళే నిర్ణయిస్తారు, నేను వాక్యం చెప్పాలా చెప్పకూడదా, ఈసారి మళ్ళీ నేను రావాలా రాకూడదు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అట్లా అయిపోయింది. కనుక ఇప్పుడు వరకు నేను చెప్పిన మాట ఏంటంటే ఒకటే ఒక మాట, మనము ఆ మార్గంలో ఉన్నాం. ఆ మార్గంలో సోమరిపోతుల్లాగా ఉండకూడదు. సోమరిపోతులు అంటే అర్థమైందా? మన పనులు మనం చేసుకుంటూ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయటం. ఏమో ఆదివారం కదా, 3 గంటలు
ఆ 3 గంటల బలమే మళ్ళా వారమంతా మనల్ని ఆనందభరితుల్ని చేస్తది. చూడండి, వాళ్ళకి ఆ గొర్రెల కాపరులకి ఏమో ఏమొస్తా వచ్చింది? వెలుగు వచ్చింది చూడండి. లూకాసు వార్త. వాళ్ళేం చేస్తా వచ్చారు? ప్రకటిస్తూ పోయారన్నమాట. ఎంత ఆనందం, ఎంత సంతోషం వారి జీవితాల్లో. ఆ! 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 హ్మ్. ఆ! హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. చూడండి, గొర్రెల కాపరులు, పొలంలో ఉన్నటువంటి వారు, ఈ రక్షకుడు ఎక్కడున్నాడంటే పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండటం చూచి, ఆ తొట్టిలో పరుండటం చూసినటువంటి ఆ ప్రభువుని వాళ్ళు ఎట్లా చూస్తూ వచ్చారంటే, వాళ్ళు చూతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి, 16 వచ్చిన ఏముంది? త్వరగా వెళ్ళి తొట్టిలో పడుకున్న శిశువును చూచారు. చెప్పబడినటువంటి మాటలు వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటల ప్రచురము చేసిరి. ఏంటి ఆ మాటలు అంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అనేటటువంటి మాట వారు, ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు వారు మరి చెప్పుకుంటూ పోతే, చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. అయితే మన జీవితంలో కూడా మనం ఈ భూమి మీద ఏమి కలిగి ఉండాల్సినంత అవసరం లేదు. ఏమి ఇక్కడ ఏమన్నా కొనుక్కున్నారంటే మనం చెప్పే సమాధానంతోనే మన దేవుడిని మనం వాళ్ళకి బయలుపరచవచ్చు. అవునండి, ఇక్కడ ఏం సంపాదించుకున్నారే, పోవాల్సిన వాళ్ళమే కదా. పోయే మార్గాన్ని మేము తెలుసుకున్నాం. అది నిత్య జీవం, దేవునితో ఉంటాం. ఇక్కడ ఎంత సంపాదించినా, ఎంత కట్టుకున్నా ఇవన్నీ విడిచి వెళ్ళాల్సిన వాళ్ళం. రెంట్గా ఉంటే రెంట్కుంటేమి, సొంతగా ఉంటేమి, ఏదైనా ఆ టయానికి పోవాల్సినటువంటి మనమే. కనుక దేవుడు మాతో ఉన్నాడు కనుక అదే మాకు గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. అది చెప్పనసకమే మహిమాయుక్తం సంతోషం అనే మాట మనం చెప్పడానికి చాలా అవకాశం ఉంటుంది. అదే మనం ఏదో ఒక 4 స్టేర్లు బిల్డింగ్ కట్టుకున్నాం అనుకోండి, ఏం సంపాదించామంటే ముందేం చెబుతాం? ఫస్ట్ 4 స్టేర్లు బిల్డింగ్ కట్టాం, ఆ బిల్డింగ్లో ఇంత రెంట్ వస్తుంది, మేము మధ్య ఫ్లోర్లో ఉంటాం, ఆ పైన కింద రెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అట్టుంటారు వీళ్ళు ఎట్టుంటారని అరగంట అలా ముచ్చటే సరిపోతుంది. మనకు లేవు కదా అయ్యి. ఇప్పుడేం చెప్పాలి మనం? అన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. మనం ఏదో పాడుబడిన బంగాళంలో కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నాం అని. భక్సింగ్ బ్రదర్ ఫస్ట్ అదే, ఒక పాడుబడిన బంగాళాన్ని ఆధారం చేసుకొని మద్రాసులో సువార్త ప్రకటిస్తూ వచ్చాం. కనుక బంగాళా ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మనం ఏం సంపాదించామో అది ఇంపార్టెంట్, అంతే కదా. ఏమి తిందామా, ఏమి తాగుదామని. అసలు ఈరోజు ఇంకో చోటికి వెళ్ళాలి. రాత్రి కూడా గృహ దర్శనాలు చేసినప్పుడు అడుగుతూ వచ్చారు, బ్రదరు మీరు కనపట్టలేదని. సరే చూద్దాం, కనపడదాం వాళ్ళని ఆగాను. నేను ఇంకోసారికి వెళ్ళాలి నేను యాక్చువల్గా. సరే, ఈ మధ్యలో నేను కూడా సరిగ్గా అందుబాటులో ఉండట్లేదు కదా అని ఈరోజు ఇక్కడ వాకింగ్ చెబుదామని ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని సంఘాల్లో ఆ విధంగా వాక్యం చెబుతుంటున్నానంటే, మనకున్న స్వభావమే, మనంతా ఏలియా స్వభావం గుర్తుపెట్టుకోండి. మనది సొలొమోను స్వభావం కాదు. మనంతా
బాప్తిస్మం ఇచ్చే యోహాను స్వభావమే. హేరోదు లాంటి మూర్ఖమైన అదే హిట్లర్ లాంటి స్వభావం కాదు. మనదంతా క్రీస్తు స్వభావమే. మనమంతా అదేదో శాస్త్రులు పరిచయుల్లాగా ఊరక మరి పెద్ద నీతిమంతులమని డబ్బాలు కొట్టుకునే వాళ్ళం కాదు. మన బాధలు, మన సమస్యల్లో ఏదో ప్రభువుని అడుక్కొని పిల్లలను కొంచెం నీతియుక్తమైన మార్గంలో పెంచుకుంటా ఆ రోజు ఒక విధంగా చెప్పాలంటే గుడి చాకిరిలాగా ఇతరులకు ఊడిగం చేస్తూ సుఖము లేకుండా, సంతోషము లేకుండా, శరీరంకి అలసట తప్పితే రెండోది లేకుండా కాయ కష్టం చేసుకుంటూ బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి వారమే కానీ శాస్త్రుల వల్లే పరిచయుల వల్లే జీవిస్తున్న వారము కాము. కనుక ఇటువంటి తలంపులతో దేవుడు మనకిచ్చిన మంచి సహవాస క్రమమును ఈ సంవత్సరం అంతట్లో అనేక విధాలుగా మనము కోల్పోతూ వచ్చాం. కనీసము జనవరి 1 నుంచి కనీసం ఆదివారం సరే ఇతర కూడికలు వస్తే వచ్చారు, లేకపోతే తర్వాత సంగతి. ముందు మనం ఏం చేయాలి? ఆదివారము 10కి అందరం రావాలి. లేదు మా వల్ల కావట్లేదంటే 10:30కి పెడతాం. అదంతా మీరు మా షైనీకి చెప్పండి. 10కి పెట్టాలా, 10:30కి పెట్టాలా. ఫస్ట్ స్టార్టింగ్ ప్రేయర్కి అందరూ రావాలి. అందరూ వస్తే మంచిగా అన్ని పాటలు 3 పాటలు అందరూ పాడుకుంటే అదొక ఆనందం, అదొక సంతోషం. మా పాటలు పాడటానికి మీరు రాకపోతే నేను అక్కడ పోయిన తర్వాత ప్రతి సంఘంలో మీరు పాటలు పాడటానికి రావాలి, పాటలు పాడేయటానికి మందిరానికి రావాలంటే అది వింటారు. మీరే వినకపోతే మీరు వింటేనే కదా వాళ్ళు అక్కడ వినేది. అన్ని సంఘాలు అట్టే తయారైంది. కానీ అన్ని సంఘాల్లో హేరోదులు ఉన్నారు, అట్లాగే యెజెబెలు రాణులు ఉన్నారు, అహాబు రాజులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. మన దగ్గర లేరు అవి. మనంతా ఏంటి? గొర్రెల కాపర్లాగా ఉన్నాం. కనుక ఇంకా అవి రాలేదు కాబట్టి మనంతా ధనులం. కనుక మంచిగా వచ్చే వారం నుంచి 10 అంటే 10, 10:30 అంటే 10 టైం మీరు అనుకోండి. మీరంతా కూర్చొని మాట్లాడుకొని టైం పట్టుకొని మంచిగా సమయానికి రండి. అదే మనకి ఆశీర్వాదం. అదే దేవునికి మనం ఇచ్చే ఘనత. మన సమయానికి రావటం ఏంటి? దేవునికి ఇచ్చే నిజమైన ఆరాధన అది. కనుక ఆ సమయాన్ని పాటించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తాం. వచ్చిన పల్లవి పాడుకుంటాం.